సఫాయి కార్మికులు జీతాలు ఇవ్వకపోతే ఎట్లా తినాలి, ఎట్లా బతకాలి, ఏం తినాలి? పెండింగ్ లో ఉన్నటువంటి 3 నెలల బకాయిలు, పెండింగ్ లో ఉన్నటువంటి 3 నెలల బకాయిలు, ఇంత పెద్ద గ్రామ పంచాయతీ ఉన్నటువంటి కోటగిరి మండలంలో జీతాలు ఇవ్వకపోవటం, ఇంత పెద్ద గ్రామ పంచాయతీలో సఫాయి కార్మికులకి జీతాలు ఇవ్వకపోవటం, కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి గ్రామ బకాయి వేతనాలు సిగ్గు 2 నెలల జీతాలు ఇవ్వకపోవడము, గ్రామ పంచాయతీ కార్మికులకు 2 నెలల జీతాలు ఇవ్వకపోవడము. నిజామాబాద్ జిల్లా కోడిగిరి మండల ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్మికులకు బకాయి పడ్డటువంటి 2 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని ఎంపీఓ గారితో చర్చలు చేయడం జరిగింది. ఎంపీఓ గారు మాట్లాడేటువంటి మాట ఏంటంటే, కోడిగిరి గ్రామ పంచాయతీలో రూపాయి కూడా బడ్జెట్ లేదు, ఖజానా అంతా ఖాళీ ఉంది కాబట్టి మేము జీతాలు ఇవ్వలేము, మీరేమైనా చేయదలుచుకుంటే చెప్పదలుచుకుంటే బోధన డిఎల్పో గారికి చెప్పాలని చెప్తున్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం మేము నెలల వేతన ఇస్తామని చెప్పింది, గ్రీన్ చాలన్ ద్వారా వేస్తామని చెప్పి పదే చెప్పి కూడా వేయలేదు. దాంతోపాటు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి బడ్జెట్లో ఆ బడ్జెట్ నుంచి అయినా గ్రామ పంచాయతీలో పనిచేసే స్వీపర్స్ కు మిగతా వర్కర్స్ అందరికి కూడా జీతాలు చెల్లించాలని చెప్పి ఈరోజు మేము సిఐటియు ఆధ్వర్యంలో ఎంపీఓ కార్యాలయం ఛాంబర్ లో మేము ముట్టజించి కూర్చోవడం జరిగింది. ప్రభుత్వం అధికారులు వెంటనే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, గ్రామ పంచాయతీ కార్మికులకు ఉపవాసం ఉంచేటువంటి రోజులు లేకుండా వాళ్ళకి వెంటనే బకాయి వేతనాలు చెల్లించాలని, ఆ చెల్లించకపోతే రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ ఎదుట మండల పరిషత్ కార్యాలయం ఎదుట మేము ఆందోళన చేస్తాం, అవసరమైతే నిరాహార దీక్షలు చేస్తాం. ప్రభుత్వం, జిల్లా అధికారులు, డిపిఓ గారు, డిఎల్పిఓ గారు, ఇక్కడ ఉన్నటువంటి మండల పరిషత్ అధికారులు వెంటనే బకాయి జీతాలు చెల్లించాలా, లేకపోతే ఇదే పంచాయతీ కార్మికులతో కలిసి మేము నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియ